హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా రెసిపీ డే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు వచ్చేసి దొండకాయ బాజీ అండి. సో దొండకాయలు అయితే నేను ఇలా తీసుకున్నాను. వాటిని చక్కగా కడిగి ఇలా వీటిని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి ఎడ్జెస్ ఫస్ట్ కట్ చేసుకొని వీటిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. 4 భాగాలు కట్ చేసుకున్నాక ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలన్నీ. సో వీటికి మనకి పండు దొండకాయలు కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ బాజీకి ఇది చాలా ఈజీ రెసిపీ అండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మెయిన్గా కిడ్స్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, నోటికి ఎంతో హాయిగా ఉంటుంది. సో దీనికి ఫస్ట్ ప్రొసీజర్కి వెళ్దాము. సో అందుకోసం ఒక బాణాలి పెట్టేసి నేను ఒక హాఫ్ బౌల్ ఆయిల్ మాత్రమే షాలో ఫ్రైకి పోసుకున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్నిటిని కూడా ఈ బాణాలిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ తోటి ఫ్రై చేసుకోవాలి. మనము మాటికి మిక్స్ చేస్తూ ఉండాలి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్ట్ కూడా ఉంటుందండి. సో ఈ బాజీ యొక్క స్పెషలే అదే అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, మనం డీప్ ఫ్రై చేయట్లే కాబట్టి మనకి ఈ ఆయిల్ సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, అలా కలర్ చేంజ్ అవుతూ ఉండాలి ముక్కలు. సో అలా మీడియం ఫ్లేమ్ పెట్టి కాసేపు వదిలేసి మధ్య మధ్యలో 1.5 minute 2 minutes తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఇవి బెంగళూరు దొండకాయలు కొంచెం ముదురుగా ఉంటాయి స్కిన్. సో ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ మనకు తీగ దొండకాయ, ఊర్లో ఉన్న దొండకాయ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. సో ఇందులో నేను ఒక 5 to 6 మిర్చి కూడా వేసుకున్నాను. హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఆ మిర్చిని కూడా వీటితో పాటే మనం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇంకా సేపు ఉంచేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు వీడియోలో కనిపించే ఆ కలర్ వచ్చే వరకు ఉంచేసుకొని అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మరీ ఫుల్ డార్క్ ఫ్రై అవ్వకూడదు. ఇలా బాయిల్ అయ్యి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనము కలర్ చేంజ్ అయిపోయింది, గోల్డెన్ కలర్కి వచ్చేసిందని అన్నాక వీటిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా వంపుకుంటూ ఇలా మెల్లిగా బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న దొండకాయనంతా కూడా వేడి చల్లారక ముందే మనం ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మెల్లిగా పక్కన పెట్టేసుకొని ఒక్క ఆనియన్, మనం చేసుకున్న దొండకాయ బట్టి ఆనియన్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలా స్క్వేర్ షేప్లో చక్కగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ బాజీలోకి మనం ఆనియనే మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా బాగుంటుంది, తింటుంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా క్రంచీగా బాగుంటుంది. చూడండి, మీరే చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో చూసారా, నేను ఇలా మిరపకాయలని పక్కన పెట్టేసుకొని నేను కట్ చేసుకున్న ఆనియన్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం ఆనియన్ ఎక్కువ వేసాను. ఆనియన్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. సో దొండకాయ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్ కంటే. సో 1 స్పూన్ వరకు మనం సాల్ట్ వేసేసుకొని ఇలా మిరపకాయలన్నిటిని కూడా మొత్తం మనము చేతితోటే చిదుముకోవాలి. సో ఇవన్నిటిని కూడా చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్లేవర్ ఆనియన్కి, ఆనియన్ ఫ్లేవర్ దొండకాయకి, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. మనకి లేజీగా ఉన్నప్పుడైనా, లేదా దొండకాయలు కొన్నే ఉన్నాయి, కొంచెం పండుబడ్డగా ఉన్నాయి అనిపించినప్పుడు మనం ఇలా దొండకాయ బాజీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇలాంటి బాజీలు మీకు ఎన్నెన్నో చూపిస్తాను ఫర్దర్ వీడియోస్. సో తప్పకుండా కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను అన్ని టేస్టీ అండ్ హెల్దీ ఈజీ రెసిపీస్ చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్. సో చూసారా, ఇదంతా కూడా ఇలా చక్కగా చేయితో మనం కలుపుకొని కాసేపు మనము లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.